జోస్లో మాట్లాడుకోవచ్చారు, ఏం మాట్లాడారో చూద్దాం. బై ఎలక్షన్ రిజల్ట్స్ మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజార్టీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్సు పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాలు మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం ఓట్లు వేసి మా ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజార్టీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్సు పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాలు మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం ఓట్లు వేసి మా ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజార్టీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్సు పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాలు మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రౌండ్ కి నవీన్ యాదవ్ ఆధిక్యతను కనబరుస్తూనే వచ్చాడు. ఇక్కడ బ్రేకింగ్ లో చాలా స్పష్టంగా ఏ రౌండ్ కి నవీన్ యాదవ్ కి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత లీడ్ లో ఉన్నాడో చాలా స్పష్టంగా కనబడుతోంది. సో మొదటి రౌండ్ లో నవీన్ యాదవ్ కి 8,911 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి 8,864 ఓట్లు. సో మొదటి రౌండ్ లో 47 ఓట్లతో కేవలం 47 ఓట్లు మాత్రమే నవీన్ యాదవ్ ఆధిక్యత కనబరిచాడు. సో దీంట్లో నెక్ టు నెక్ ఫైట్ ఉందని భావించారు. ఆ తర్వాత ప్రతి రౌండ్లో కూడా రెండో రౌండ్లో 1300 మెజారిటీ, మూడో రౌండ్లో 1800 మెజారిటీ, నాలుగో రౌండ్లో 1900 మెజారిటీ, 5లో 1200, తర్వాత ఆరో రౌండ్లో 1666 మెజారిటీ, ఏడో రౌండ్లో 1600 మెజారిటీ. సారీ, నేనంతా చెప్తోంది బీజేపీని, మర్చిపోయాను నేను కూడా. సో బీజేపీ 1600, 1200 అంటే నేను చాలా అద్భుతంగా వచ్చింది అనుకున్నాను నేను. సో 4000 మెజారిటీ వచ్చేసి ఏడో రౌండ్లో, ఎనిమిదో రౌండ్లో 1800 మెజారిటీ అండ్ తొమ్మిదో రౌండ్లో 2,249 మెజారిటీ, 10వ రౌండ్ కొల్లా 888 ఓట్ల మెజారిటీ వచ్చింది. సో మొత్తంగా 24,729 ఓట్లతో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినట్టు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంత హైయెస్ట్ ఓట్లు సాధించినటువంటి ఏకైక వ్యక్తి నవీన్ యాదవే. 98,988 ఓట్లు. సో దాంట్లో 50% ఓట్లతో 50% పైచిల్కు